దుబ్బుల్లాపూర్లో పర్యటించిన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వ భూ వ్యవహారాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ శివార్లలో ఇండస్ట్రీలకు రాయితీల పేరిట విలువైన భూములను అనవసరంగా కేటాయించారని ఆయన ఆరోపించారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోనే సుమారు 75,000 కోట్ల రూపాయల విలువైన భూములు ఉన్నప్పటికీ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. ఇల్లు కట్టడం, ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మించడం, శ్మశానానికి సైతం స్థలం కేటాయించడం వంటి ప్రజా అవసరాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్కెట్ ధరలతో పోలిస్తే చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ విలువలో 30% భూములను ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోందని, ఇదే ప్రజా ఆస్తిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి నెట్టే చర్య అని ఆయన అన్నారు. 5 లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణంపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుందని కేటీఆర్ ప్రకటించారు. భూములను పరిశ్రమలకు ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వతంగా కేటాయించరాదని, ప్రజల అవసరాల కోసం, కార్మికుల కోసం వినియోగించాల్సిన భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీల పేరిట ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాబీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కోకాపేటలో 100 కోట్ల విలువైన భూములు ఉన్నప్పుడు జీడిమెట్లలో భూములను ₹1,00,00,000 ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. గజం 4,000 రూపాయలకి కార్మికులకు కేటాయించండి, వారికి ఇండ్లు కట్టించండి అని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డిపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ భూ కుంభకోణాల్లో భాగం కాకూడదని పారిశ్రామికవేత్తలను హెచ్చరించారు. ఢిల్లీకి డబ్బు పంపేందుకు భూములను తక్కువ ధరకే కేటాయిస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీపై పూర్తి వివరాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని, ఈ వ్యవహారంలో నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల కోసం చేయాల్సిన పథకాలు పక్కన పెట్టి భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తుండాన్ని కేటీఆర్ ఖండించారు. ఇది మొదటిదే. హిల్ట్ భూములపై ఉద్యమం కొనసాగుతుంది. కార్మిక సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.